హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేమైతే మా మహిళా సంఘం నుండి ద్వారకా గ్రూప్ అంటారు కదండి, ఆ గ్రూప్ నుండి అయితే మేమైతే ఇక్కడ వచ్చేసి కార్తీక మాసం చివరి కదండి, చివరి వీక్ కదండి. సో మేమందరం కలిసి అయితే ఏమనుకున్నామంటే ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించాలి ఆ శివుడికి అని అయితే అనుకున్నాము. సో మేమందరం కలిసి కూడా ఇలా అయితే వెళ్ళాము. అక్కడ ఇంకా దీపాల పూజతో పాటు అక్కడనే మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నామండి. సో అందరము కూడా మేమైతే చాలా హ్యాపీగా అయితే ఈ మూమెంట్ని అయితే ఎంజాయ్ చేసామండి. ఇక్కడ వచ్చేసి కూడా ఇక్కడున్న వారందరూ కూడా ప్రతి ఒక్క పని చేసుకుంటూ అంటే ఆ ఒక్కరోజు మాత్రం మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. మార్నింగ్ లేవగానే మన టెన్షన్స్, మన పిల్లలు, మన బిజినెస్ ఇదే ఉంటుంది కదండి. సో ఆ రోజు అయితే మేమైతే వెళ్ళి ఒక చిన్న పిల్లల్లాగా అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. చిన్నప్పుడు మనల్ని ఇలా ఎక్స్కర్షన్ అయితే తీసుకెళ్ళేది కదండి. సో అక్కడైతే మనకి తెలియక చాలా చిన్న చిన్న చిలిపి పనులు చేసేది కదండి. సో మేమైతే అలానే చేసుకున్నామండి. ఇక్కడ మాకైతే అన్నీ ఆ మూమెంట్స్ అయితే గుర్తుకొచ్చాయండి. ఇంకా ఫుడ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ వనం వచ్చేసి ఇక్కడ మేము అంటే ఇక్కడ స్టే చేసిన ప్లేస్ ఏంటి అని అంటే గోకిరామస్వామి సార్ అని తన యొక్క వనంలో అయితే మేమైతే పర్మిషన్ తీసుకొని మేమైతే ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి అయితే తను ప్రతి ఒక్క అంటే సీజన్కి సంబంధించినవి కానీ నేచర్కి సంబంధించినవి కానీ ప్రతి ఒక్క ఏమంటారండి చెట్లు అయితే చాలా బాగా పెట్టాడండి. నేనైతే నర్సంపేటలోనే ఉన్నాను కానీ ఇది ఫస్ట్ టైం అండి చూడడము. చాలా చాలా చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఉసిరి, జామ, సీతాఫలం, ఇంకా నాకు తెలియని చెట్లు కూడా చాలా ఉన్నాయండి. యాపిల్ చెట్టు అని, ఖర్జూర, ఇంకా చాలా చాలా చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా ఇదేదో ప్రపంచానికి ఇదేదో సిటీకి దూరంగా వెళ్ళినట్టయితే అనిపించిందండి. ఆ వనంలో అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆర్పి వాళ్ళు, ఇంకా అధ్యక్షురాలు, ఇంకా వీళ్ళందరూ సభ్యులు, లీడర్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశామండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఆలు కర్రీ, ఇంకా ఆలు ఏమంటారండి వెజిటేబుల్ బిర్యానీ, పప్పు చారు ఇలా అయితే చేసుకున్నాము. ఇంకా లాస్ట్కి అయితే చిన్నగా ఎంజాయ్ కూడా చేసాము. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా వంటలు కూడా చాలా బాగా చేసుకున్నాము. ఇలా అంటే అది అక్కడ చెట్లు కదండి. సో కింద మంట పెడితే చెట్లకి ఏమైనా ఇబ్బంది అవుతుందని మేమైతే గ్యాస్ కూడా ఇక్కడ నుండే పట్టుకెళ్ళాము. సో ఇంకా అక్కడే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా ఇంత అంటే కార్తీక మాసం కదండి. సో మా అందరికీ ఇలా వెజ్ కర్రీస్ కాకుండా మాకైతే పరవన్నం కూడా తినాలనిపించిందండి. మా ఆర్పిని రిక్వెస్ట్ చేయగానే తను అయితే మా అందరి కోసం అయితే సరే అని అయితే ఇంకా పరవన్నం కూడా చేపించారు. సో మేమందరం అయితే ఫుల్గా తిన్నామండి. ఇంకా వచ్చేసి ఇక్కడే మేమైతే చిట్టి కూడా రాసుకున్నాము, చిట్టి కట్టేసుకున్నాము. సో 2 పనులు అయితే మాకైతే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అయితే మేమైతే తినకముందు అయితే ఇలా దీపారాధన అయితే చేసాము. సో ప్రతి ఒక్కరం కూడా పిండి దీపాలు చేసుకొని ఆ ఉసిరి చెట్టు కింద అయితే మేమైతే దేవుడికి అయితే అక్కడ పెట్టేసామండి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా పిండి దీపాలు తీసుకొచ్చి ఇలా అయితే చేశారు. ముగ్గులు అయితే వేసాము కింద మంచిగా చెట్టుకి కూడా. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలా బాగా అయితే అనిపించింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఇలాంటి మహిళా సంఘం లాంటి గ్రూప్స్లో అయితే చేరండి. ఎందుకంటే మనకి సమయానికి లోన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్, ఇంకా పావుల వడ్డీలు కూడా వస్తున్నాయి కదండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి గ్రూప్లో అయితే చేరండి. ఇంకా అవసరానికైతే మనకైతే డబ్బులు అయితే మనకైతే ఈ గ్రూప్ నుండి అయితే ఇస్తారండి. మాకైతే మేమైతే తీసుకున్నాము. నాకైతే వచ్చేసినాయి.
ఇంకా అలానే మేము ఇంకా డబ్బులతోటి అయితే అప్పుడప్పుడు ఇలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసుకుంటాము. మేము పొదుపులు అయితే వేసుకొని ఇలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే చేసుకుంటాము. ఇంకా టూర్స్‌కు కూడా మేమైతే వెళ్తూ ఉంటామండి. ఇయర్లీ వన్స్ లేదా 2 ఇయర్స్‌కి ఒకసారి అయితే అలా వెళ్తుంటాము. చాలా ఎంజాయ్ కూడా చేస్తాము. ఎప్పుడూ ఈ పనులే కాకుండా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేసుకుంటే మన మనసుకి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదండీ! సో, ఇక్కడైతే చిన్న పిల్లల్లాగా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా దేవుడి పూజలు కూడా చేసుకున్నాము. ఇలా మంగళారతి ఇచ్చేసి మంగళారతి సాంగ్స్ కూడా మేమైతే పాడాము. చాలా బాగా అయితే అనిపించింది మాకు. ఇంకా ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయాలని అంటారు కదండీ! సో, మేమైతే ఇలా ఉసిరి చెట్టు కింద దీపారాధన పూజ అయిపోయాక తర్వాత కూడా మేమైతే ఇక్కడ భోజనాలు కూడా చేసాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా 10 మెంబర్స్ అయితే గ్యాదరింగ్ అయ్యి ఇలా దీపాలైతే అరేంజ్ చేసి పిండి దీపాలతో అయితే మేమైతే పూజ చేసాము. ఇంకా పిండి దీపాలను కూడా ఓం స్వస్తిక్ లాగా పెట్టేసి దీపాలు కూడా పెట్టేసామండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ దేవుడి యొక్క దీవెనలు మా మీద ఉండాలని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా మా గ్రూప్స్ కూడా చాలా బాగా రన్ అవ్వాలి. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసుకోవాలి మేము. నాకైతే ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకో విషయం చెప్పాలంటే గ్రూప్లలో 65 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు దిగిపోతారు కదండి. అంటే 62 ఇయర్స్ వరకు కూడా మనం ఈ గ్రూప్లో కొనసాగిస్తాం కదండి. ఇంకా అన్ని ఇయర్స్ బాగా చేసుకొని బాగా ఉండాలని నేనైతే ఇయరే గ్రూప్ లీడర్గా అయితే ఎక్కాను. సో, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పటికీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మేమైతే ఈ 65 ఇయర్స్ కూడా బాగా చేసుకోవాలని అయితే నేను అయితే అనుకుంటున్నాను.